త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఆకలి పోరాటం. సింగనగర్లో ఆహారం కోసం వరద బాధితుల అవస్థలట. ఇగో ఇసిరేస్తుంటే ఇట్లా పట్టుకుంటున్నారు టబ్బులు, డ్రమ్ములు. ఎందుకంటే అందులో పడితే అన్న పగలకుండా ఉంటాయని. పాల ప్యాకెట్లు, ఆహార పొట్లాలు ఇసిరేస్తారా? అంటే కొన్ని వందల మందికి పంపిణీ చేయడానికి అదే స్థాయిలో స్టాఫ్ ఉంటే ఇసిరేసే పరిస్థితి ఉండదు కదా. ఇంటింటికి డెలివరీ చేయొచ్చు కదా. దానికి తగ్గ స్టాఫ్ లేకుండా ఒక్కళ్ళని పెట్టి ఆడ ఒక 500 మంది ఉంటారు. ఎట్లా ఇస్తాడు 500 మందికి? ఆ కనీసం ఇంగిత కనీసం ఉండాలి కదా. ఇట్లా ఇసిరేస్తుంటే టబ్బులు పట్టుకుంటున్నారు పాపం. ఆ టబ్బులో పడితేనే వాళ్ళది, ఇక భగవంతుడికే ఎరకాది. టబ్బులో పడిద్దా, కింద పడిద్దా, నీళ్ళలో పడిద్దా అనేది. నీళ్లు కింద జారి నీళ్ళలో పడితే అది ఫుడ్ పనికిరాదు. పాల ప్యాకెట్ తొక్కి పగలగొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎడిపోయింది, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఎడిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందంటే ఆయన స్పష్టంగా చేతులు ఎత్తేసి కూర్చున్నట్టే కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఆకలి కేకలు. 3 రోజులుగా వరద గుప్పెట్లోనే తాగునీరు అందక ఆకలితో నకనకలాడుతున్నాడు. రాత్రులు చీకట్లో భయంగా శవాలను వదిలేసి నిస్సహాయంగా ఉంటున్నారట. ఆకలి కేకలు. తెగించి బయటకు రావాల్సిందే. సర్కారు సాయం శూన్యం. పడవ ఎక్కాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. పాలు లేక చిన్నారులు, మందులు కరువై వృద్ధులు విలవిల. పలు కాలనీలకు ఇప్పటికీ అధికారులు వెళ్లని వైనం. సహాయక చర్యల్లో సర్కారు వైఫల్యంపై ప్రజా సంఘాల మండిపాటట. ఇది ఇలా జరుగుతుంది వాస్తవంగా. శవాల గుట్టల మధ్య నుంచి పోవాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యుడి శవాన్ని అక్కడ వదిలేసి మళ్ళీ ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉంటే వీళ్ళు శవం అవుతారు. వదిలేయాల్సిన పరిస్థితి. ఆ శవాన్ని తీసే నాదులు శవాన్ని పడుచుకుంటున్నారు. వస్తున్నాయట వరదలో శవాలు, చేపలు, చచ్చిపోయిన చేపలు వచ్చినట్టు. ఇది ఆకలి కేకలు, ఆర్తనాదాలు, ఇవి శవాల గుట్టలు. ఇది ఇలా కనిపిస్తుంది. ఎటుపోయింది యంత్రాంగం, ఎటుపోయింది విజన్ ఉన్న ప్రభుత్వం అనేది ఇలా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకున్నోడు లేడు.